హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Nilosha Diaries. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేబీ పొటాటోస్తో ఫ్రై అండి. యాక్చువల్లీ డీప్ ఫ్రై అనమాట. ఇది సైడ్ డిష్గా తినేందుకు రసం సాంబార్లోకి అలాగా. దానికోసం ముందుగా మనం ఇలాగ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే డ్రై మసాలా తయారు చేసుకోవాలి. ఇది ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దానికోసము ఇట్లాగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి కొన్ని ఇంగ్రీడియంట్స్ని. అందులో ఫస్ట్ ధనియాలు వేసేసి ఒక 250 గ్రామ్స్ పొటాటోస్కి ఒక పావు టీ స్పూన్ ధనియాలు, లేకపోతే అర టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ధనియాల ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు. అట్లాగే కొద్దిగా మిరియాలు, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసేసి దోరగా వేయించుకోవాలన్నమాట. మరీ నల్లగా కూడా అయిపోయేలాగా వేయించుకోకూడదు. అట్లనే వీటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తొందరగా ఫ్రై అయిపోతుంది కదా, అందుకని లాస్ట్లో వేస్తున్నాను ఇలాగా. ఈ కరివేపాకును కూడా మనము పట్టుకుని చూస్తే ఆ కరివేపాకు ఆకులు కూడా చితికిపోవాలన్నమాట. అట్లా ఫ్రై చేసుకోవాలి. మంచిగా దోరగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆరాక దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూస్తే కరివేపాకు అలా చితికిపోవాలని చెప్పాను కదా, సో అట్లా అయిపోయింది. ఇది ఆరేలోపు మనం ఇలాగ బేబీ పొటాటోస్ తీసుకొని వాటిని ఒక కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్, కొంచెం ఉప్పు, పసుపు, అలాగే ఒక చిటికెడు కారం వేసేసి బాయిల్ చేసుకోవాలి, ఉడకపెట్టుకోవాలి. నార్మల్ పొటాటోస్ ఎట్లా అయితే చేసుకుంటామో అట్లాగే ఓ 3 విజిల్స్కి ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత ఇలాగ వాటి పైన స్కిన్ అంతా తీసేసుకొని ఫోక్ తోటి నేను జస్ట్ అలాగా గుచ్చుతున్నాను. ఆ మసాలా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అదంతా అందులోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు మనకి పచ్చి పచ్చిగా తిన్నాము అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది. సో ఇంతలోగా మన ఈ స్పైసెస్ కూడా ఆరిపోయి ఉంటాయి కదా, సో ఇట్లా పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని. ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బేబీ పొటాటోస్, అవన్నీ వేసేసి అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంతో టైం పట్టదు, ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు అయిపోతుంది. కాకపోతే ఇలా టాస్ చేసుకుంటూ అన్ని సైడ్స్ కొంచెం ఈవెన్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత మనం సైడ్కి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపుకి కావాల్సినవి అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ముందు వేసాం కాబట్టి మన ఇష్టము వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వేస్తున్నాను కొద్దిగా. అలాగే ఆవాలు, అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మామూలుగా మనం తాలింపు ఎట్లా అయితే వేసుకుంటామో అంతే. తర్వాత అందులో ఇలాగా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకుంటాం కదా ఉల్లిపాయలు, అవి ఒక పెద్ద ఉల్లిపాయ మొత్తం వేసాను. అలాగే పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 వరకు సన్నగా పొడవుగా స్లిట్స్ లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కారము, ఎండుమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువగా ఉండకుండా పచ్చిమిరపకాయలని మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే వీటితో పాటు చాప్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా జస్ట్ అల్లం ఫ్లేవర్ కోసము ఒక పావు టీ స్పూను అల్లం తరుగు వేసేసి ఈ ఆనియన్స్ని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనము బంగాళదుంపల్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఉప్పు వేసేసి మూత పెట్టేసాము అంటే మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి, అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా వచ్చేస్తాయి కదా.
ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేసి ఒక్క 2 నిమిషాలు ఆనియన్స్తో బాగా కలిసేలాగా తిప్పేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచేసామంటే ఆ మసాలా అన్నీ మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మాడిపోయినట్టుగా నల్లగా తయారైపోద్ది అనమాట. సో ఎక్కువసేపు కాకుండా ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బేబీ పొటాటోస్, అవి కూడా తెచ్చి ఇందులో వేయాలి. వేసాక ఆ పొటాటోస్ కూడా మసాలా అంతా బాగా కలిసేలాగా ఒకసారి తిప్పేసుకొని కొద్దిగా నీళ్లు జస్ట్ చిలకరించాలి, మరి ఎక్కువ నీళ్ళు పోసేయకుండా పైన చిలకరించేసి మూత పెట్టేసి వదిలేసాము అంటే ఆ డ్రైనెస్ అంతా పోయి కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి పొటాటోస్ కూడా తినడానికి బాగుంటుంది. సో అలాగ నీళ్లు వేసేసి ఇట్లాగా మూత పెట్టేసి వదిలేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఇట్లా మగ్గిపోతుంది మొత్తం కూడా మనకి. అప్పుడు ఇట్లాగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఆ తర్వాత కొద్దిగా చల్లారాక ఒక 10 నిమిషాలు, పావుగంట అయ్యాక ఇట్లాగా నిమ్మరసం ఉంటుంది కదా, 1/2 కిలోకి ఒక ఫుల్ నిమ్మకాయ మొత్తం పడుతుంది, మీడియం సైజ్ నిమ్మకాయ. నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి మీద పిండేసాము అంటే చేదొచ్చేస్తాయి పొటాటోస్, సో తినలేము. ఫైనలీ అయితే మన బేబీ పొటాటో ఫ్రై ఇట్లా ఉంటుంది. ఇది మనకి సాంబార్లో కానీ, రసంలో కానీ, లేకపోతే పప్పుచారులో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని ఆ పొటాటోస్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.